ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఏమండి, మీలో ఎంతమందికి ఆంధ్ర అరుణాచలం కోసం తెలుసు? అలాగే మీలో ఎంతమంది ఆంధ్ర అరుణాచలం కోసం విన్నారు? అసలు ఆంధ్ర అరుణాచలం ఎక్కడ ఉంది? ఆంధ్ర అరుణాచలం విశిష్టత, ప్రాముఖ్యత, చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. నిన్న కార్తీక మాసం చివరి సోమవారం నాడు నేను ఆంధ్ర అరుణాచలానికి మొట్టమొదటిసారిగా వెళ్ళడం అయితే జరిగిందండి. అరుణాచలేశ్వర స్వామి దర్శనం అయితే నాకు నా జన్మలో మర్చిపోలేనంత కన్నుల విందుగా అయితే జరిగిందండి. సాక్షాత్తు తమిళనాడులోని తిరువన్నమలైలో అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుంటున్నానా అన్నట్టు నాకైతే అనుభూతి కలిగింది. ముందుగా ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అనే దాని కోసం చెప్తాను. ఈ ఆలయం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో ఉందండి. ప్రత్తిపాడు అడ్డు రోడ్డు నుండి వమ్మింగి వెళ్లే దారిలో ఈ ఆలయం అయితే మనకి రాచపల్లి గ్రామం మొదట్లోనే కనిపిస్తుందండి. ఇక ఈ ఆంధ్ర అరుణాచలేశ్వర స్వామి ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత, చరిత్ర విషయానికి వస్తే శ్రీ రామానంద స్వామి వారు 1990 ఆగస్టు 15వ తారీఖున ఈ ప్రదేశంలో రమణుల వారికి ఆశ్రమం అయితే కట్టారండి. అలాగే స్వామివారి ఆశీస్సులతో 2020 మార్చి 6వ తారీఖున శ్రీ అపీత కుచంబ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా రోజు దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా వస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటారండి. అలాగే ప్రతిరోజు ఉదయం 8 గంటలకు పంచామృతాలతో 11 ద్రవ్యాలతో అభిషేకం అయితే చేయడం జరుగుతుందండి. ప్రతి సోమవారం నాడు ఉదయం 7 గంటల నుండి విశిష్ట అలంకరణ, విశేష పూజలు కూడా స్వామివారికి నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఆంధ్ర అరుణాచలంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంతో పాటు 8 ఉప ఆలయాలు, ఆ శివ మహాభక్తులైన 63 నాయనార్లు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. అవేమిటి అనగా శ్రీ దక్షిణామూర్తి స్వామివారి ఆలయం, శ్రీ అపీత కుచంబ అమ్మవారి ఆలయం, శ్రీ బసవేశ్వర స్వామివారు అనగా మహానంది, శ్రీ విజయ గణపతి వారి ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ సూర్య భగవాని మందిరం, అలాగే శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవాలయం, శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం, శ్రీ నవగ్రహ దేవతా మండపం, శ్రీ శివ మహాభక్తులైన 63 నాయనార్లు, శ్రీ గంగామాత పుష్కరిణి, శ్రీ యజ్ఞగాయత్రీ దేవి యాగశాల, శ్రీ రమణుల వారి ఆలయం, శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం, శ్రీ మాతృదేవి మందిరం, అలాగే శ్రీ భారతీ గో సంరక్షణ కేంద్రం. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఉప ఆలయాలు, 63 నాయనార్లు కూడా దర్శించుకుంటారని ఆశిస్తున్నానండి. ఈ క్షేత్రం 210 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, ఎత్తైన 4 రాజగోపురాలతో ప్రాకార మండపం కలిగి ఉంటుందండి.